నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ఆర్థిక విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎలా ఉంది సార్? పర్వాలేదా? అంటే పొజిషన్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? రోజు అన్నం తింటున్నాం కదా, అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రోజు కావాల్సింది ప్రక్రియలో ఒక భాగం. సామాజిక స్థితిగతులు ఉన్న పరిస్థితుల నుంచి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పంట భూమి కానీ రియల్ ఎస్టేట్ కానీ ఖచ్చితంగా దోహదపడుతుంది. ఎవరైనా సరే, సామాన్య మానవుడు ఎలాంటి వాడైనా సరే, డబ్బులు ఉన్నవాడైనా డబ్బులు లేనివాడైనా భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ మోసపోడు. సో ఆ నానుడు మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే. కాబట్టి రియల్ ఎస్టేట్ అన్నది అయితే ఒక ల్యాండ్లో కానీ లేదంటే ఒక ఇంటి మీద కానీ డబ్బులు పెట్టేది ఎప్పుడైనా సరే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్లోనే ఖచ్చితంగా పెట్టచ్చు. అది ఎంత చిన్న స్థాయి నుంచి అయినా ఉన్నవాడికైనా సరే ఇల్లు ఒక ప్రాథమిక అవసరం. అలాగే ఒక ల్యాండ్ ఉండి ల్యాండ్లో ఇల్లు కట్టుకునే ప్రక్రియ కూడా సామాన్య మానవుడు ఎలాంటి వాడైనా దాంతో అనుసంధానించబడి ఉంటాడు. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఉన్నది ఎప్పటికైనా అది ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. సో ఖచ్చితంగా నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోరు అనే మాటే ఉంది. సో తక్కువగా అంటే మనం తక్కువ పెట్టుబడి పెట్టాలి కానీ మనకు మంచి ల్యాండ్ మంచి ప్లేస్లో రావాలి అంటే కనుక ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అసలు? ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు మన ఒక ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లక్కీగా మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కీమ్స్లో ఎక్కడైనా ఊరవతలు కానీ లేదంటే గ్రేటర్ హైదరాబాద్ లేకపోతే ఇక్కడ ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒక టెరిటరీలో ఉదాహరణకి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట లేదంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లేదంటే వైజాగ్లో ఇండస్ట్రియల్ సెక్టర్కి దూరంగా అలా ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంతంతో అవినాభావ సంబంధాలు ఉన్న ప్రదేశాల్లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్స్ అనేవి వేస్తున్నారు. వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం దూరంగా ఉన్న ప్రాంతానికి మన దగ్గర ఉన్న డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మీద ల్యాండ్లు అప్పచెప్తున్నారు. సో అవి హోడా పరిధుల్లో ఉన్నాయా లేదా, లేకపోతే అక్కడ ఓడా పరిధుల్లో ఉన్నాయా లేదా అన్నది మున్సిపల్ అప్రూవల్స్ అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకొని దాంట్లో సక్రమంగా ఇన్వెస్ట్ చేసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. ఎందుకు అంటే ఇప్పుడున్న మన స్థితిగతులతో దాని మీద ఇల్లు కట్టలేకపోవచ్చు. కానీ మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనుక్కున్న ఒక ల్యాండ్ ఖచ్చితంగా 15-20 సంవత్సరాల్లో, ఎందుకంటే మన కళ్ళ ముందు హైదరాబాద్ ఏ విధంగా పెరిగిందో మనం చూసాం కాబట్టి, ఎంటైర్ సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కాబట్టి, సో ఈ ప్రాస్పెరిటీ డ్రైవ్లో 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి స్థాన స్థితిగతులైనా సరే ఖచ్చితంగా అభివృద్ధి మాడ్యూల్లోకి వస్తాయి. కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్లతో ఒక ల్యాండ్ అనేది కొనుక్కునే ప్రక్రియకి ఎలాంటి వాళ్ళైనా బాసట చేసుకోండి. ఎందుకంటే డౌన్ ద లైన్ 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత అది డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుందో, దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వస్తుందో అన్నదైతే మనకు ఊహకి అందని డబ్బులు మాత్రమే ఖచ్చితంగా వస్తాయి. అంచేత ఊహకు అందని డబ్బులు అంటే మన దగ్గర ఉన్న స్థాయిని స్థితిగతుల్ని మార్చే ప్రక్రియకి దోహదం పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసే ప్రక్రియకి నాంది పలకండి. సో అంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ల్యాండ్ విషయంలో ముందుగా ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలామంది మోసపోతూ ఉంటారు. సో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల కన్నా ముందు నువ్వు డౌన్ పేమెంట్ ఎంత కట్టగలవు అన్న దాని మీద ముందు నువ్వు ఒక దిశానిర్దేశం క్రియేట్ చేసుకో. తర్వాత నువ్వు సంపాదిస్తున్న వనరుల్లోంచి ఎంత తక్కువ డబ్బులతో ఒక ల్యాండ్ ఒక దగ్గర పరిసర ప్రాంతాల్లో కొనుక్కోగలవు అన్నదానికి ఈ రెండు మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయగలవు, ముందు డౌన్ పేమెంట్ ఎంత కట్టగలవు అన్న రెండింటి మీద ఒక నువ్వు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డ్రైవ్ అవ్వాల్సిన ప్రక్రియలో ఆ ల్యాండ్కి లేఅవుట్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా ప్రాపర్ అప్రూవల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అది హూడా పరిధిలో ఉందా లేదా, లేదా మున్సిపల్ పరిధిలో ఉందా లేదా, లేదా పంచాయతీ పరిధిలో ఉందా లేదా, పంచాయతీ అప్రూవల్ అయితే పంచాయతీ అప్రూవల్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అప్రూవల్, లేదంటే కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ అప్రూవల్స్, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకొని 10-15 సంవత్సరాలకి ప్లాన్ చేసుకోవడం సక్రమైన మార్గం. ఓకే. సో ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఆటోమేటిక్గా అంటే ఆబ్వియస్గా జాగ్రత్తలు ఎలా ఉంటాయో కూడా తెలుస్తాయి దాన్ని బట్టి. సార్ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూమి ఇప్పుడు లేదు, అప్పుడున్నంత వాల్యూస్ ఇప్పుడు ఉండట్లేదనే వార్తలు కూడా మనం వింటూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? అంటే అలాంటప్పుడే ల్యాండ్ మీద డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రక్రియకి నాంది పలకాలి. ఓకే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడినప్పుడు అక్కడ ఉన్న స్థానిక స్థితిగతులకి ఆర్థిక వనరుల సమకూర్చుకోలేని ప్రక్రియకి టెంపరీగా రియల్ ఎస్టేట్ పడి ఉంటుంది. కానీ అక్కడ ఒక బేస్ ప్రైస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి ముందుకెళ్ళట్లేదు. కానీ ఆ బేస్ ప్రైస్ మీద నువ్వు కొనుక్కున్న తర్వాత ఆర్థిక స్థితిగతులు ఖచ్చితంగా బాగున్న తర్వాత దానికన్నా ఎక్కువగా అభివృద్ధి చెందే మాడ్యూలే ఉంటుంది. కానీ అంతకన్నా తక్కువ రేట్ వచ్చే మాడ్యూల్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక 15-20 సంవత్సరాలకి ప్లాన్ చేసుకుంటే తప్ప తాత్కాలికమైన ఉపశమనానికి మాత్రం రియల్ ఎస్టేట్లో డబ్బులు వెచ్చించరాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది. ఇప్పుడు నువ్వు ఇవాళ పెట్టిన 10 రూపాయలు ఖచ్చితంగా అది 1000 రూపాయలు 10,000 అవుతుంది డౌన్ ద లైన్ 15-20 సంవత్సరాల తర్వాత అన్న మాడ్యూల్లో నువ్వు క్రియేట్ చేసుకుని నువ్వు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా అది ఒక ఆపన్న హస్తం కింద నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా 10,000 దాకా వెళ్ళింది అంటే హ్యూజ్ అమౌంట్, పర్వాలేదు వస్తుంది మనకి అనుకున్నప్పుడు అప్పుడే మనం సేల్ చేసేయచ్చా? లేదు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే, చాలామంది ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు సార్, లేదు కొద్ది రోజులు ఆగి చూద్దాం ఇంకా పెరిగాక అప్పుడు అమ్ముదామని ఇట్లా అనుకుంటారు. సో అది కరెక్ట్ పద్ధత?
ఇప్పుడు ఇంట్లోని కుటుంబ స్థితిగతులకు ప్యారల్గా నువ్వు ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళావు అనుకోండి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక చిన్న కుటుంబాన్నే తీసుకుందాం. నెలకు ఒక 15,000, 25,000, 50,000 సంపాదించి ఒక మిడిల్ క్లాస్ మాడ్యూల్ని తీసుకుంటే, ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం 15-20 సంవత్సరాలు ఆ కుటుంబ వ్యవస్థలో డ్రైవ్ అవ్వాల్సిన ప్రక్రియ ఉంటుంది. 15-20 సంవత్సరాల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఒక బాబో పాపో ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళతో పాటు ఓ 15 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేదాకా ఆ పిల్లలతో పాటు ఆ ల్యాండ్ని ప్యారల్గా నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ల్యాండ్ నీ వసం చేసుకునే ప్రక్రియ కనుక దోహదం చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద అబ్నార్మల్గా రావడం కారణంగా నీ పిల్లల చదువులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ సక్రమంగా అది ఒక ఆపన్న హస్తం కింద నీకు వస్తుంది. ఓకే. సో ఆ విధంగా చూసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇది అంటే దూరదృష్టితో ఆలోచించడం అంటారు. అంటే ల్యాండ్ కొనుక్కోవడం అంటే దూరదృష్టితో ఆలోచించే ప్రక్రియ. ఇప్పటికిప్పుడు అంటే కుదరదు. ఇప్పుడు ఇవాళ కొన్ని రేపు అమ్మే ప్రక్రియకి మాత్రం ₹1 కూడా మనకు మా అయితే ఒక 100-200 రూపాయల మార్జిన్తో మనకు రావచ్చేమో, కానీ అది మాత్రం దట్ ఈస్ నాట్ టు బి కాల్డ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ గోల్స్లో ఇవాళ నీకు కొన్ని స్థితిగతులకు ఒక కంపల్సరీ మాడ్యూల్లో కనుక నువ్వు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుని దాని మీద ఒక షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించే ప్రక్రియకి దోహదపడవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం నువ్వు పెట్టిన ₹10, ₹1,000 లేదా ₹1,00,000 అయ్యే ప్రక్రియకి మాత్రం మినిమం పీరియడ్ ఆఫ్ 10 to 15 years ప్లస్ ఇయర్స్ మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉండవు. ప్రక్రియకి మాత్రం ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ చూసుకోవాలి. సో అంటే సార్ ఇంకొకటి ఏరియా కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలా, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంటా? అదేనమ్మా, ప్రైమ్ ఏరియాలో కనుక కొనుక్కుంటే మన దగ్గర ఉన్న ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా అంత ల్యాండ్ మనం కొనుక్కోలేకపోవచ్చు. అదే కొంచెం పరిధి దాటి కొనుక్కున్నప్పుడు 20 సంవత్సరాల ప్రాస్పెక్ట్లో ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి మాడ్యూల్ నోచుకుంటుంది. కాబట్టి డౌన్ ద లైన్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అంటే ప్రయర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. వాటిని ముందే నువ్వు ఫోర్కాస్ట్ చేసి పెట్టిన వాటికి అక్కడ విశిష్టంగా రేట్లు పెరిగే ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎయిర్పోర్ట్ వచ్చిన పరిసర ప్రాంతాలు చూసుకుంటే శంషాబాద్లో చాలా తక్కువ రేటుకి చాలా మంది కొన్నారు. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని గణనీయమైన రేట్లో అమ్మిన ప్రక్రియ మనం చూసాం. సో ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలతో ఖచ్చితంగా ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ అనేది 100 కిలోమీటర్ల రేడియస్లో అభివృద్ధి చెంది ఉంది. నెక్స్ట్ అభివృద్ధి ఎక్కడ 100 కిలోమీటర్లు దాటి ఉంటుంది. ఇవాళ ఉన్న ప్రక్రియకి 20 సంవత్సరాల్లో ఇది డెవలప్ అయితే అక్కడి నుంచి ఇంకొక 20 సంవత్సరాలకి అది డెవలప్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందుగా నువ్వు ప్రీ ప్లాన్డ్గా నువ్వు చేసుకునే ప్రక్రియకి దోహదం చేయాలంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటి నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్ అనేది విస్తృతంగా విస్తరింపజేయబడిన వాడికి నాంది పలికిన వాడితో అదేవిధంగా ప్యారల్గా 20 సంవత్సరాల తర్వాత నీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చే మాడ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడు ఎంత కంజెస్టెడ్గా ఉన్న లైఫ్ బతికినా కూడా తర్వాత మనం హ్యాపీగా లగ్జరీస్గా బతకాలంటే కనుక ఖచ్చితంగా మనకున్నంతలోనే ఫోర్స్డ్ సేవింగ్స్ చేసుకుని ల్యాండ్ అనేది తీసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.